కానీ గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. మీరు కట్టిన డబ్బులన్నీ డైవర్ట్ చేసేసింది. 3,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసింది. ఏదైతే ఎంతో కాలం నుంచి డంప్ యార్డ్ సమస్య ఉందో ఆ డంప్ యార్డ్ని యాక్చువల్గా ఈరోజు నేను స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు మరియు విఎంఆర్డీఏ కమిషనర్ గారు మరియు మేయరు మరియు కార్పొరేటర్లు అందరితో కూడా విజిట్ చేయడం జరిగింది. దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని నిజంగానే కొంత ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది పోవాలంటే ఏం చేయాలనేది యాక్చువల్గా ఈరోజు మళ్ళీ కూర్చొని దాని మీద డిస్కస్ చేసి పెద్ద కాంపాక్టులు 33 టన్స్ కాంపాక్టులు తీసుకొని అక్కడ యాక్చువల్గా డంప్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ డంప్ చేయకుండా చేసే విధంగా ఏర్పాటు చేయాలని యాక్చువల్ కమిషనర్ గారు చెప్పాను. వారితో మళ్ళీ కూడా మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కూర్చొని కూడా డిస్కస్ చేస్తున్నాం. జనరల్గా ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చక్కగా ఇక్కడ వచ్చింది. 1,400 టన్నులు రోజుకి అది ప్రాసెస్ చేస్తుంది. దాన్ని 2,000 చేయబోతున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ వచ్చిన చెత్తని కాంపాక్టులు ఇప్పుడు 33 టన్స్ కాంపాక్టులు వచ్చినాయి. వాటి ద్వారా తరలిస్తే డంప్ యార్డ్లు ట్రాన్సిట్ ప్లేస్ అంటూ పెట్టుకునే అవసరం లేదు. దాని మీద యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారితోనూ కమిషనర్తోనూ మళ్ళీ సీలతో మాట్లాడి దాని మీద ఒక సూచన ఇవ్వటం జరుగుతుంది. ఫ్యూచర్లో అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో చేస్తామని తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు 4.75 ఎకరాలతో ఒక పార్కును గాజువాకలో ఈరోజు ఇనాగరేషన్ చేశాం. నిజంగా నేను చాలా చక్కగా ఈ పార్కుని తీర్చిదిద్దిన అటు మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వాళ్ళ అధికారులు కావచ్చు, దానికి డిజైన్ చేయటంలోనూ దాంట్లోనూ రిక్వైర్మెంట్ ఇచ్చిన మేయరు, కార్పొరేటర్లు మరియు శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ పార్కులో ఒక యాంఫిబియర్ థియేటర్ ఒకటి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బాక్స్ క్రికెట్ నెట్ ఒకటి వస్తుంది. అదేవిధంగా క్యాఫ్టేరియా, టాయిలెట్స్ బ్లాక్స్ 2 అరేంజ్ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా అరేంజ్ చేశారు. వాటర్ ఫౌంటైన్ విత్ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూతో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎంట్రన్స్లో ఒక చక్కటి ఆర్చ్ విత్ సెక్యూరిటీ అరేంజ్ చేశారు. చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ని చాలా చక్కగా మంచి ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషను, అదేవిధంగా మోడర్న్ ప్లే ఎక్విప్మెంట్ అండ్ జిమ్ కూడా చక్కగా అరేంజ్ చేశారు. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు చుట్టూ వాకింగ్ ట్రాక్ చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఇది కాకుండా ఈరోజు కొండ మీద ఒక ప్లేస్ ఉంది, దాన్ని డెవలప్ చేయండి అని శాసనసభ్యులు అడుగుతున్నారు. ఇవాళ ఇది అయిపోగానే మళ్ళీ అధికారులతో కూర్చొని దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరొక ఆదర్శ్ ఆ గ్రౌండ్ ఒక ప్లే గ్రౌండ్ని డెవలప్ చేయమని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా ఇప్పుడు అధికారులతో కూర్చొని చేయటం జరుగుతుంది. గత ప్రభుత్వం అయితే మున్సిపల్ శాఖలో మొత్తం సిస్టమ్ని స్పాయిల్ చేసింది. ఎలా స్పాయిల్ చేసిందంటే ఫస్ట్ ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ట్యాక్స్ కావచ్చు, అనేక ట్యాక్స్లన్నీ డైవర్ట్ చేసేసి మున్సిపాలిటీకి ఇవ్వాల. మున్సిపాలిటీలు అంటే అవి లోకల్ బాడీస్, స్వతంత్రంగా వాటికి అవి రూల్ చేసుకోవాలా. అంటే వాళ్ళ అవసరాల దగ్గర ట్యాక్స్లు వేసుకోవటం, ఆ వచ్చిన ట్యాక్స్ని ఎలా ఖర్చు పెట్టాలనేది కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్లో డిస్కస్ చేసి ఏ వార్డుకి వేయాలా, ఏ రోడ్డుకి వేయాలా, ఎక్కడ వాటరు, ఎక్కడ రోడ్డు వేయాలా, ఎక్కడ సివరేజ్ చేయాలా, ఎక్కడ స్టామ్ వాటర్, ఎక్కడ పార్కు, ఎక్కడ బరీల్ గ్రౌండ్ అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలా. అదంతా వదిలేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసేసి మున్సిపాలిటీ నిర్విరామం చేసినాయి. ఈరోజు కూడా గత ప్రభుత్వం డైవర్ట్ చేసిన 1,700 కోట్లు ఇంకా రావాలి. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ మాట చెప్పంగానే లాస్ట్ April 1 ఇమ్మీడియట్గా మున్సిపల్ శాఖకి వాళ్ళ ఫైనాన్స్ గ్రీన్ ఛానల్ చేయండి అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం. లాస్ట్ April 1 నుంచి ఈరోజు ఎవరు కట్టిన ట్యాక్సులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్లే బిల్స్ రైజ్ చేసుకోవచ్చు. నిజంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున, ప్రత్యేకంగా మున్సిపాలిటీలో ఉన్న ప్రజల తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఒక మున్సిపాలిటీ అంటే ఫస్ట్ అడిగేది తాగటానికి స్వచ్ఛమైన నీరు. ఈ నెలాఖరులో లేదా ఫస్ట్ వీక్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన చేసి రాబోయే 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటర్, ట్రీటెడ్ వాటర్ ఇస్తాం. అదేవిధంగా చాలా ప్లేసుల్లో అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు, 4 అంతస్తులు, 5 అంతస్తులు, 6 అంతస్తులు, 8 అంతస్తులు. కానీ పక్కన కచ్చా డ్రైన్స్ ఉన్నాయి.
కచ్చా డ్రైన్స్ ఉండకూడదని అన్నింటినీ డ్రైన్స్ కట్టాలనే ఉద్దేశంతో మరొక 5,000 కోట్లతో ఒక యాన్యుటీలో మరొక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరొక 4,000 కోట్లు 26-27లో ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీకి ఇస్తామన్నారు. దాని ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కటి నీరు, డ్రైన్స్, రోడ్లు, లైట్స్ ఫస్ట్ వీటికి ప్రయారిటీ ఇచ్చి తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, డంప్ యార్డ్స్ ఒక మిషన్ మోడ్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క విశాఖపట్నం ఏదైతే ఉందో ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ. ఇది చాలా బ్యూటిఫుల్ సిటీ. దీన్ని బాగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 15 రోజులకు రోజు మాకు దిశానిర్దేశిస్తున్నారు. వారి డైరెక్షన్ ప్రకారం లోకల్ శాసనసభ్యులు, అదేవిధంగా కార్పొరేట్లు కావచ్చు, మేయర్ కావచ్చు, వాళ్ళందరూ సలహాలు తీసుకొని దీన్ని ఒక మంచి సిటీగా డెవలప్ చేయడం జరుగుతుంది.